ओबीसी सेंटर लो मोगाली ढालिया ओ बड़ा एंटरटेनमेंट वाला आ गया बीसी सेंटर लो मोगाली ढालिया बॉडी लोकल माइंड ग्लोबल क्लास मासू कॉम्बो मॉडल बोलो 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 प्यार से बोलो एवरीबॉडी जरा जरा जोर से ओ ये तो मास मास राजा ओ जरा उठा के मार बैंड बाजा ये तो मास मास राजा जरा उठा के मार बैंड बाजा फोटोकैना दंडले ओ ये तो मास मास राजा ओ जरा उठा के मार बैंड बाजा ये तो मास मास राजा जरा उठा के मार बैंड बाजा సుసిరేలియో అప్పుడే ఆపేసాయంటే ఇంకోసారి దొరికేసుకో నరసింహ లక్ష్మీ నరసింహ ఆశ్రిత పాలక అనాథ రక్షక వరాహ నరసింహ త్రిలోకములను తీరుగా నిలిపిన సింహశైలవాస ఆశ్రిత పాలక అనాథ రక్షక వరాహ నరసింహ త్రిలోకములను తీరుగా నిలిపిన సింహశైలవాస నీవే మా దైవమయా ఓ సింహగిరి నరసింహ ఆశ్రిత పాలక అనాథ రక్షక వరాహ నరసింహ త్రిలోకములను తీరుగా నిలిపిన సింహశైలవాస పురాణయుగమున పురూరవుడు నిన్ను పుట్టల చాటున కనుగొనియే బాల ప్రహ్లాదుని కోరిక మేరకు సింహగిరులకు వేంచేసితివి చందనమందున దాగితివయ్యా లక్ష్మీ. హాయ్ ఫ్రెండ్స్,
నేనైతే కర్ణాటక ఇంకా తెలంగాణ బార్డర్లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాను. బీదర్ దగ్గరలో ఉంది. ఇదైతే సమ్మర్లో చల్లగా వాటర్తో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరైతే నాకన్నా బాగా మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా విజిట్ చేయాలి. లైఫ్లో ఒక్కసారైనా మీకైతే ఫుల్ పిచ్చిగా నచ్చేస్తుంది. నేనైతే అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేశాను. నేను వాటర్లో చల్లటి వాటర్లో ఇంకా బాగుంటుంది. మనం నడిచేటప్పుడు కాలు పైకి పెట్టి అస్సలు నడకూడదు, జస్ట్ డ్రాగ్ చేస్తాం చూడండి, అలాగే ఎందుకంటే కాలు పైకి పెట్టడం వల్ల చాలా ఇష్యూ అవుతుంది. ఇంకా దీంట్లో అయితే అసలు స్విమ్మింగ్ చేయకూడదు. అక్కడ రూల్స్ ఇంకా చాలా ఉంటాయి. మీరు ఒక్కసారి చూడండి, ఇంకా విజిట్ చేయండి. మాకైతే ఫుల్గా నచ్చేసింది. మా ఫ్యామిలీతో నేను ఫుల్ ఎంజాయ్ చేసుకొని నా పాటిగా నేను ఫుల్ ఆడుకున్నాను. మేమందరినీ కూడా ఒకరి మీద ఒకరు నీళ్ళు కొట్టుకోవడం, ముంచేసుకోవడం చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా अरे झम्मला के मेरी सुवा रंगीली ते पारा, झम्मला के मेरी सुवा रंगीली ते पारा। अरे चुनरी तेरी आई हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा, अरे चुनरी तेरी चमकनी गुलाबी शरारा। शरारा 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 गुलाबी शरारा। भली सिड़ाई भली कड़ाई कुटुंब त्यारा चपकना। నేను చాలా హ్యాపీగా ఉన్నా దర్శనం చేసుకోవడానికి. మేము దగ్గరలో ఉన్నాము దర్శనానికి. ఇక్కడ రాడ్స్ ఉన్నాయి పట్టుకొని వెళ్ళడానికి. సో నేను నా మాటలతో చెప్పలేకపోతే ఎంత బాగుందో ఈ ఫీలింగ్. మీరు కూడా కంపల్సరీగా మీ ఫ్యామిలీతో ఒక్కసారి విజిట్ చేయండి. లైఫ్లో ఒక్కసారి హ్యాపీనెస్ అన్నీ తెలుస్తాయి విజిట్ చేసిన తర్వాత. మేమైతే దేవుడి దర్శనం అయిపోయి రిటర్న్లో వచ్చేస్తున్నమాట. ఇక్కడ అయితే రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా ఫీలింగ్స్ మనం చెప్పుకోలేకపోతే జనాలు చూసారో ఎంత ఉన్నారో. ఈ రష్లో కూడా వెళ్ళడం అంటే సమ్మర్లో వెరీ పవర్ఫుల్. ఇంకా మీ లైఫ్లో ఒకసారి విజిట్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను ఎందుకంటే ఇదేం ప్రమోషన్ కాదు, గుడిది. ఆ ఫీలింగ్స్ మీకు అర్థమవుతాయి ఒకసారి విజిట్ చేసిన తర్వాత. ఆ హ్యాపీనెస్, ఆ ఎగ్జైటింగ్ ఇంకా చాలా బాగుంటుంది. హ్యాపీగా రాడ్స్ పట్టుకొని అవి ఎంజాయ్ చేయొచ్చు.